cinema, clear voice, sport, music, game, bass, AI, Sound Pro, standard. നീളും കാലം വേണം മാറായോ വൈകുന്തി ബേബി വൈകുന്തിലേ ఈ గ్లోబును వయసాగక నేను తెలిసిన హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి ఎల్జీ నుంచి ఎల్జీ S77TY అనే సౌండ్ బార్ యొక్క రివ్యూతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ సౌండ్ బారు తెలుగులో చాలా తక్కువ మంది చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో కొన్ని రోజుల నుంచి నేను దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. సో యూజ్ చేయడం వల్ల నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది దీని మీద. అందుకే నేను కొంచెం టైం అయితే తీసుకున్నాను అనమాట. సో దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాము. ఒకవేళ మీ దగ్గర కనుక ఎల్జీ టీవీ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకైతే ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎందుకు ఏంటి అనేది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ సౌండ్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఎల్జీ S77TY అనే ఒక సౌండ్ బార్. ఇది మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండిట్లో అవైలబుల్ ఉంది. 25,000 రూపాయలు, 26,000 రూపాయల దగ్గర అయితే అవైలబుల్ ఉంది. మనకి సేల్లో 24, ఐ థింక్ 23,000 రూపాయల వరకు వచ్చింది అనుకుంటున్నాను. 24కి వచ్చింది అనుకుంటా మేబీ. సో ఆ ప్రైస్ దగ్గర అయితే మీకు ప్రజెంట్ అవైలబుల్లోకి వచ్చింది. ఇప్పుడైతే ప్రజెంట్ మీకు 25,900 రూపాయల వరకు ఉంది. సో దీంట్లో మనం ఫస్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. చూస్తున్నారు కదా, సాలిడ్ అంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇక పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోర్ట్స్ వచ్చేటప్పటికి మీకు ఈ సౌండ్ బార్లో కనుక చూసుకున్నట్లయితే 2 HDMI పోర్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి ARCకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి USB పోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకి ఆప్టికల్ పోర్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏం మిస్ చేయలేదు, అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇకపోతే దీంట్లో మెయిన్గా ఉన్నటువంటి మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది, DTS-Xకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో డాల్బీ ఆడియో కాదు, డాల్బీ అట్మాస్కే సపోర్ట్ చేస్తుంది, ట్రూ డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి మిడిల్లో అప్ ఫైరింగ్ స్పీకర్ అయితే ఇచ్చారు. సో ఇంకా మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డాల్బీ అట్మాస్ లో. ఇకపోతే 3.1.3 ఛానల్తో వస్తుంది. సో ఇది మనకి 3, ఇక్కడ మనకి 3, 1 అనమాట. సో 3.1.3తో అయితే మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు దీని ద్వారా కలుగుతుంది. దీనికి మనకి యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. ఎల్జీ నుంచి ఎల్జీ థింక్యూ యాప్ అయితే ఉంటుంది. సో ఈ యాప్ కనెక్ట్ చేసుకొని మీరు కంట్రోల్స్ ఏమైనా చేసుకోవాలంటే దీంట్లో నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనము ఈ సౌండ్ బార్ మీద కనుక చూసుకున్నట్లయితే డిజైన్ అయితే మనకి సిమెంట్ స్లీక్ డిజైన్ అయితే ఉంటుంది. బాక్స్లో మనకి ఏవైతే బ్రాకెట్స్ ఉన్నాయో బ్రాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలంటే దీన్ని బ్రాకెట్స్తో కూడా హోల్డ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా దీని మీద పెడుతున్నారు, ఏదైనా టేబుల్ మీద లైక్ ఏదైనా బల్ల మీద పెడుతూ ఉన్నారనుకోండి, సో మీకు స్టాండ్స్ ఉంటాయి కదా, వాటి మీద పెడుతున్నారు అనుకోండి, కింద మీకు రబ్బర్ గ్రిప్స్ అయితే ఉంటాయి. సో కదలకుండా ఉంటుందన్నమాట. అటు ఇటు అయితే మీకు అసలు కదలది ఇది. సో ఒక్కసారి పెట్టారంటే మీకు స్టాండర్డ్గా అయితే ఉండిపోతూ ఉంటుంది. సో అది కూడా నాకు బాగా అయితే అనిపించింది. ఇప్పుడు దీనికి మనకి పవర్ కేబుల్ అయితే ఉంటుంది. సబ్ వూఫర్ కూడా మనకి పవర్ కేబుల్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనం శాటిలైట్స్ అయితే మాత్రం సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి 400 వాట్స్తో వస్తుంది ట్రూగా. అండ్ ఇంకొక 100 వాట్స్ మనకి అడిషనల్గా ఏవైతే శాటిలైట్ స్పీకర్స్ ఉంటాయో ఇవి మనకి వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్ అనమాట. సో వాటిని యూజ్ చేస్తే ఇంకొక 100 వాట్స్ యాడ్ అవుతుంది. అంటే 500 వాట్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది 400, అది ఒక 100. అవి మనం అడిషనల్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు ఒక 10,000 రూపీస్ వరకు చూపిస్తుంది. బట్ ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఎల్జీ నుంచి 65TR ఉంది కదా, ఇది తీసుకోవచ్చు కదా, మనకి 22,000 రూపాయలకే వస్తుంది కదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ అది అందులో మనకి 600 వాట్స్తో వస్తుంది. ఇది మొత్తం కలిపినా సరే మనకి 500 వాట్స్ వస్తుంది. బట్ దీని ఎక్స్పీరియన్స్ దీనిదే, దాని ఎక్స్పీరియన్స్ దానిదే. సో దీనికి శాటిలైట్ స్పీకర్స్ పెట్టినప్పుడు దీని వాల్యూ వేరే ఉంటుంది. సో దాని వాల్యూ వేరే ఉంటుంది. ఎల్జీ వాళ్ళు కూడా పిచ్చోళ్ళు ఏం కాదు కదా, అది తక్కువ ఇచ్చి కూడా ఎక్కువ ప్రైస్ పెట్టడానికి. సో వాల్యూస్ అనేది వేరు వేరు ఉంటాయి. దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక టచ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అసలు సరిగా కనిపించదు టచ్ బార్, బట్ మనకి ఇండికేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి పవర్ బటన్ కానివ్వండి, సోర్స్ బటన్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కానివ్వండి, అలాగే బ్లూటూత్ బటన్ కానివ్వండి, ఇవి కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ టచ్ బార్స్ ఇవి. మనం టచ్ చేస్తే మనకి చాలా బాగా యాక్యురేట్గా కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఇక దీంట్లో మనకి ప్రోస్ కాన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మాట్లాడుకునే ముందు దీన్ని నేను ఎల్జీ టీవీ కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసిన వెంటనే మనకి వావ్ ఆర్కెస్ట్రా అయితే మనకి సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. అలాగే వావ్ ఇంటర్ఫేస్ కూడా సపోర్ట్ అయితే వస్తుంది. సో ఈ రెండు కనెక్ట్ చేసినప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు కనుక ఒకవేళ ఎల్జీ టీవీ ఉంది, ఒక మంచి సౌండ్ బార్ తీసుకుందాం అనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఎల్జీ సౌండ్ బారే తీసుకోండి. వావ్ ఆర్కెస్ట్రా, వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ ఉంటుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఏదైతే మనం జనరల్గా సౌండ్ బార్ రివ్యూస్ చేస్తూ ఉంటామో సో వాటి
వాటిని నేను కంపేర్ చేస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెగ్మెంట్ దగ్గర మీరు ఏదైనా కంపెనీ తీసుకున్నారనుకోండి, మీకు సౌండ్ ఎక్కువ రావచ్చేమో కానీ మీకు థంపింగ్ కూడా చాలా ఎక్కువ రావచ్చు, బేస్ ఎక్కువ కూడా చాలా ఎక్కువ రావచ్చు, కానీ బట్ అది వినసొంపుగా అయితే ఉండదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నేను మార్నింగ్ లేగానే నాకు సాంగ్స్ పెట్టుకొని వినడం అలవాటు. సో అలా చూసుకున్నట్లయితే నేను సాంగ్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు దీంట్లో నుంచి ఏదైనా ఒక సాంగ్ బయటకు వస్తుందంటే నేను ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని వింటూ ఉంటాను, బేస్ కూడా చాలా ఎక్కువ పెట్టుకుంటాను అనమాట. సో హై బేస్ పెట్టేసుకొని వింటూ ఉంటాను. అదే నేను మన దగ్గరకు వచ్చేటువంటి నార్మల్ సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని వింటున్నప్పుడు నాకు 2-3 మినిట్స్ కంటే నేను ఎక్కువ వినలేను అనమాట. బట్ సౌండ్ పరంగా ఎక్కువ వస్తుంది, లౌడ్నెస్ ఎక్కువ వస్తుంది, బేస్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ ఆ బేస్లో ఆ సాఫ్ట్నెస్ ఉండదు, ఆ వోకల్లో ఆ క్లారిటీ ఉండదు అనమాట. సో దీంతో అంటే అదొక్కటే మనం సపరేట్గా విన్నప్పుడు మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ దీంతో కంపేర్ చేసినప్పుడు మాత్రం అది మనకి చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత మంచి వోకల్ కానీ బేస్ కానీ ట్రిబుల్స్ కానీ మీకు కావాలి అనుకుంటే మీరు ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. JBL కానీ, సోనీ కానీ, సామ్సంగ్ కానీ, LG కానీ ఇలా మీకు కొన్ని ఏవైతే టాప్ బ్రాండ్స్ ఉంటాయి ఇవి తీసుకుంటే మీకు మరి అవి ఇచ్చినంత బేస్ ఇవ్వలేకపోవచ్చు, కానీ మంచి క్వాలిటీ అయితే ఇస్తాయి. వినడానికి మనకి తలనొప్పి రాకుండా ఇంకా ఎక్కువసేపు వినడానికి చాలా మంచిగా ఉంటుంది. అండ్ అంతేనా అంటే దీంట్లో మనకి రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ మీరు LGలో టాప్ ఎండ్లో మీరు ఎలాంటి సౌండ్ బార్స్ తీసుకుంటూ ఉన్నా సరే సేమ్ ఇదే రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమోట్ కనుక చూసుకున్నట్లయితే బాగుంటుంది. మరి స్లిమ్ ఉంటుందని అయితే చెప్పను, కొంచెం ఒలి చేసినట్టుగా ఉంటుంది, కొంచెం బడ్డగానే ఉంటుంది, బట్ చేతిలో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డిజైన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీంట్లో బటన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కానివ్వండి, అలాగే మనకి మ్యూట్ బటన్ కానివ్వండి, సోర్సెస్ మనకి ఇన్పుట్ సోర్సెస్ బటన్ కానివ్వండి, అలాగే మనకి ఏదైతే బ్లూటూత్ బటన్ డైరెక్ట్గా మనము బ్లూటూత్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాగే మనకి మ్యూజిక్ మోడ్స్ మనకి కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు దీంట్లో, ఆ మోడ్స్ అయితే మనము చేంజ్ అయితే చేసుకోవచ్చు. మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి AI సౌండ్ ప్రో కానీ, క్లియర్ వాయిస్ ప్రో కానీ, సినిమా మోడ్ కానీ, మ్యూజిక్ మోడ్ కానీ, స్పోర్ట్స్ మోడ్ కానీ, సో ఇట్లా మనకి కొన్ని మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. బేస్ బ్లాస్ట్ ప్లస్ అనేసి ఒక మోడ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఒకవేళ బేస్ కావాలి అనుకుంటే మీరు ఆ మోడ్కి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి కొన్ని మోడ్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం త్రూ ద రిమోట్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే LG నుంచి LG ThinQ యాప్ ఉంటుంది. సో దీని ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీని ద్వారా కంట్రోల్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనము బేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ట్రబుల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, వోకల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ మనకి ఫైన్ అయితే ఉంటుంది. ఈవెన్ మీకు నైట్ మోడ్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లో లేటెన్సీ కావాలన్నా మీరు లో లేటెన్సీ కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి అన్ని ఫీచర్స్ మీకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఆన్ చేయగానే ఒక 2 అయితే కనిపిస్తూ ఉంటాయి, సబ్ వూఫర్, అలాగే మీరు రేర్ శాటిలైట్ స్పీకర్స్ కనెక్ట్ చేశారా లేదా అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో నేను మీకు పక్కనే వేస్తున్నాను చూడొచ్చు మీరు. రేర్ శాటిలైట్ స్పీకర్స్ నేను కొనలేదు, అందుకే నాకు కనెక్టింగ్ లేదు. ఈ రెండింటికి తగ్గట్టుగా నేను సెట్టింగ్స్ అయితే చేసుకున్నాను అనమాట. మేజర్గా ఇక్కడ నేను కొన్ని అయితే అబ్జర్వ్ చేశాను, కొన్ని రివ్యూస్ కూడా చదివాను. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే చాలామంది దీన్ని కొన్న తర్వాత వేస్ట్, నాకు అంత బాస్ అనిపించలేదు అని చెప్తూ ఉన్నారు. బట్ బాస్ చాలా బాగుంది. బట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చాలా సెట్టింగ్స్ అయితే ఇచ్చారు, అవి మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే మనకి తెలుస్తుంది. ఇనిషియల్గా నేను తీసుకున్నప్పుడు కూడా బేస్ అసలు లేదేంటి అని చాలా ఫీల్ అయ్యాను. తర్వాత నేను దీని మీద కొంత రీసెర్చ్ చేసిన తర్వాత నా రూమ్కి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బేస్ చూసి నేను అసలు ఇన్ని రోజులు ఇది మిస్ అయ్యానా అని అనిపించింది. సో అంత మంచి బేస్ అయితే ఉందన్నమాట. వినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనకి ఇంకో సాంగ్ విందాము అన్న ఫీల్ అయితే వస్తుంటుంది అనమాట. అంత మంచి బేస్ అయితే ఉంటుంది. నా సెట్టింగ్స్ నేను పర్సనల్గా మ్యూజిక్ వింటూ ఉంటాను. మ్యూజిక్కి తగ్గట్టుగా నేను కొన్ని సెట్ చేసుకున్నాను. ఆ సెట్టింగ్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద వేస్తాను. ఒకవేళ మీకు మీ దగ్గర ఇది ఉంది అని అనుకుంటే, లేదు మీరు కొనాలనుకున్నా ఈ సెట్టింగ్స్ అప్లై చేసి మీరు మ్యూజిక్ మోడ్లోకి వెళ్ళి చూడండి. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఇంకా ఏదైనా కస్టమైజేషన్ మీకు తెలుసు అని అనుకుంటే మీరు చేసుకోవచ్చు. బట్ నా సెట్టింగ్స్ మాత్రం నేను ఇక్కడ ప్లే చేస్తాను, మీరు ఇక్కడ చూసుకోండి. అవి కనుక పెట్టుకున్నట్లయితే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దీనిదైతే సబ్ వూఫర్ ఉందో ఇది కొట్టే ఏదైతే బేస్ ఉందో ఆ బేస్కి ఆల్మోస్ట్ ఒక 4 feet వరకు కూడా మీకు ఎయిర్ అయితే వస్తూ ఉందన్నమాట. సో అంత బేస్ అయితే కొడుతూ ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే సబ్ వూఫర్ పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి మీకు ఒక 4 inches 5 inches గ్యాప్ అయితే తీసుకోండి. గ్యాప్ తీసుకొని మీరు ఈ సబ్ వూఫర్ అయితే పెట్టండి. అప్పుడే మీకు ఈ బేస్ ఎఫెక్ట్ అనేది కొంచెం బాగా అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, ఇది మనకి అప్ ఫైరింగ్ స్పీకర్స్ రావడం వల్ల అట్మాస్ అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇవి మీకు ఎప్పుడు అని అంటే మీరు రియల్ టైంలో డాల్బీ అట్మాస్ వచ్చేటువంటి కంటెంట్ ప్లే చేయగలి, డాల్బీ విజన్ వచ్చి సపోర్ట్ చేసేటువంటి కంటెంట్ మీరు ప్లే చేయగలి. ఆ కంటెంట్ కనుక ప్లే చేయగలిగితేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలామంది యూట్యూబ్లో ప్లే చేస్తూ నాకు ఆ ఎక్స్పీరియన్స్ రావట్లేదు అని అనుకుంటే వాటి డెమోస్ ఉంటాయి. మీకు డాల్బీ విజన్, ఈ డాల్బీ అట్మాస్ డెమోస్ ఉంటాయి, అవి ప్లే చేసినప్పుడు వస్తుంది కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది. బట్ ట్రూగా అయితే మీకు ప్రతి కంటెంట్ కూడా యూట్యూబ్లో సపోర్ట్ చేయదు డాల్బీ విజన్కి, డాల్బీ అట్మాస్కి. అలాగే మీకు డాల్బీ ఆడియోకి, డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చాలా వరకు తేడా అయితే ఉంటుంది.
డాల్బీ ఆడియో వేరు, డాల్బీ అట్మాస్ వేరు. అట్మాస్ మనకి క్రియేట్ చేస్తుంది ఎయిర్లో, సో ఇది డాల్బీ అట్మాస్ అనమాట. డాల్బీ ఆడియో ఉంటుంది, అది వేరు కంప్లీట్గా మీకు. సో డాల్బీ అట్మాస్ అనేది మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఇలా మీరు ఒకవేళ ఎల్జీ టీవీ కనుక ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ ఎల్జీ టీవీ లేకపోయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఎల్జీ టీవీకి అయితే వాడట్లేదు, బట్ ఎల్జీ టీవీ మన దగ్గర ఉంది కాబట్టి దాని మీద టెస్ట్ చేశాను అంతే. సో నేను వాడుతున్నది మాత్రం వేరే టీవీకి, నాకు వండర్ఫుల్గా అనిపిస్తుంది. ఇఫ్ ఒకవేళ మీ దగ్గర ఎల్జీ టీవీ ఉందనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి, మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అలాగే నేను బ్లూటూత్ నుంచి కూడా కనెక్ట్ చేసి చూశాను. సో ఎక్కడా కూడా నాకు డ్రాప్స్ కానీ అలాంటివి ఏం లేదు, డిస్కనెక్టింగ్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమి కూడా నేను నోటీస్ అయితే చేయలేదు. ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 25,990 రూపాయలు, అంటే 26,000 రూపాయల దగ్గర అయితే ఉందన్నమాట. ఇఫ్ ఒకవేళ మీరు ఇప్పుడు దీన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మీకు 24,700, 24,600 రూపాయల వరకు ఉంది. ఇప్పుడు నేను ఇన్ని రోజులు దీన్ని టెస్ట్ చేశాను కాబట్టి నేను దీన్ని సెల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను దీన్ని 20,000 రూపీస్కి అయితే సేల్ చేస్తున్నాను. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే పక్కన మీకు వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, ఆ వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను మీకు దీన్ని సెల్ చేస్తాను. సో ఈ రెండు అయితే ఉంటాయి, అండ్ కేబుల్స్ అయితే వస్తాయి, రిమోట్ అయితే వస్తుంది, అండ్ వారంటీ అయితే ఉంది యాజ్ యూజువల్గా. సో ఎందుకంటే నేను పర్చేస్ చేసిందే కాబట్టి మీకు వారంటీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్ నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్.